ఇలా ట్రై చేస్తే మాత్రం 100% ప్రాపర్ హోల్స్ ఉన్నాయి కదా, ఈ గ్లాస్ ని డైరెక్ట్ గా ఒక వాటర్ బౌల్ లో దింపేసేయాలి. వాటికి ఫర్టిలైజర్ వేస్తాం కదా, అలాంటి పద్ధతిలో చేస్తే కొత్త బిగినర్స్ కూడా చిన్న ప్లేసెస్ ఉన్న వాళ్ళు ఒకవేళ గుర్తుండదు అని అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే సముద్రం ఇసుక ఒక 7 days కి ఒకసారి ఏ కొమ్మ అయినా వాటర్ కింద సీప్ అయిపోతుంది అనమాట, చిగుళ్ళు వచ్చేస్తాయి అనమాట. చాలా హెల్తీగా గ్రో అవుతాయి. తీసి చూస్తే ఫ్రూట్స్ అన్ని బాగా డెవలప్ అయిపోయాయి ఈ హైబిస్కస్ కి అయితే. ఫ్రెండ్స్, మనము మొక్కలు సీడ్స్ తో గానీ, స్టెమ్ కటింగ్స్ తో గానీ, లేకపోతే స్టెమ్ గ్రాఫ్టింగ్ తో గానీ పెంచుతూ ఉంటాం కదా. అయితే సీడ్స్ తో మనందరికి తెలుసు కదా, చాలా మొక్కలు పెరుగుతాయి. కొన్ని మొక్కలు మాత్రం స్టెమ్ కటింగ్స్ తోనే పెరుగుతుంటాయి, కొన్ని మొక్కలు గ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో జనరల్ గా అయితే హైబిస్కస్, రోజెస్ ఇలాంటివన్నీ కూడా మనం గ్రాఫ్ట్ కానీ లేకపోతే స్టెమ్ కటింగ్స్ కానీ పెడుతూ ఉంటాం కదా. లీఫీ వెజిటబుల్స్ అలాంటివన్నీ కూడా ఎక్కువగా అయితే సీడ్స్ లేకపోతే స్టెమ్ కటింగ్స్ పెంచుతూ ఉంటాం కదా. అయితే ఒక్కొక్కసారి స్టెమ్ కటింగ్స్ పెడుతూ ఉంటే ఫ్రెండ్స్ ఏమంటారంటే ఇది ఎక్కువగా సక్సెస్ఫుల్ అవ్వదు అని అంటూ ఉంటారు. అయితే నేనైతే స్టెమ్ కటింగ్స్ ఎప్పుడు కూడా వాటర్ లో ఫస్ట్ ప్రాపగేట్ చేస్తాను. వాటర్ లో ప్రాబ్లం ఏంటంటే ఊరికే వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట, అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి. అయితే కొంతమందికి సాయిల్ లో డైరెక్ట్ గా పెట్టేస్తే వచ్చేస్తాయి, కొంతమందికి డైరెక్ట్ గా పెడితే రావు. సో చిన్న చిన్న ప్లేసెస్ ఉన్న వాళ్ళు, బాల్కనీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎక్కువగా ప్లేస్ లేని వాళ్ళు, లేదా ప్రాపగేషన్ ప్రాబ్లం అవుతున్న వాళ్ళు ఇలాంటి పద్ధతిలో చేస్తే స్టెమ్ కటింగ్స్ 100% ప్రాపగేట్ అయిపోతాయి అనమాట, సక్సెస్ఫుల్ రేట్ వస్తాయి అనమాట. సో ఈ పద్ధతిలో నేను ట్రై చేశాను. చిన్న బాల్కనీ కదా, ఎక్కువగా సన్లైట్ అదంతా రాదు, సో దానివల్ల కుళ్ళిపోతూ ఉంటాయి స్టెమ్ కటింగ్స్. నేను ఇలా ట్రై చేశాను, ఇలా ట్రై చేస్తే మాత్రం 100% ప్రాపగేషన్ అయిపోయింది. అయితే ఇలాంటి పద్ధతిలో కావాల్సింది ఏంటంటే మనకి ఇలా 2 గ్లాసెస్ లాంటివి లేకపోతే 2 ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి తీసుకోవాలి. అయితే నేను 2 ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకున్నాను. గ్లాస్ కి కింద ఇలాగా చిన్న హోల్స్ చేసామన్నమాట, వాటర్ ఎక్కువగా ఉండకుండా డ్రైన్ అయిపోవడానికి చిన్న కట్స్ ఇచ్చాను. కట్ చేసిన తర్వాత ఓన్లీ ఇసుక నింపాను, రివర్ శాండ్ ఇసుక నింపాను. సముద్రం ఇసుక పనికిరాదండి, ఓన్లీ రివర్ శాండ్ మాత్రమే పనికొస్తుంది. సో ఈ శాండ్ ఇలాగ నింపేసుకున్నాను. తర్వాత శాండ్ ని మొత్తం టోటల్ గా తడిపేసేయాలి. దీంట్లో ఏమి వాడట్లేదు, కేవలం ఇసుకే వాడుతున్నాము. ఇసుక తడిపేసిన తర్వాత ఇప్పుడు కటింగ్స్ తెచ్చుకున్నాము. ఈ కటింగ్స్ రోజ్ కటింగ్స్ కానీ, హైబిస్కస్ కటింగ్స్ కానీ, నైట్ క్వీన్ కానీ, ఏ కొమ్మ అయినా, నిమ్మ చెట్టు కానీ ఏ చెట్లైనా పెట్టుకోవచ్చు. కటింగ్స్ అన్ని కూడా లీవ్స్ అన్ని తీసేసేయాలి, ఓన్లీ మధ్యలో ఇంటర్నోడ్స్ మాత్రం వదిలేసేయాలి. దాంట్లో నుంచి చిగురు వస్తుంది కదా, అది మాత్రం వదులుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్స్ వచ్చేసి 4-5 ఇంచెస్ లాగా ఉన్నాయి కటింగ్స్. ఈ కటింగ్స్ కొంచెం క్రాస్ గా కట్ చేసుకుంటే తొందరగా ప్రాపగేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ కటింగ్స్ వచ్చేసి 4-5 ఇంచెస్ మనం కట్ చేసుకుంటాం కదా. లీవ్స్ మాత్రం ఇలాగ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ వెట్ చేసి పెట్టిన సాయిల్ ఉంది కదా, శాండ్, ఆ శాండ్ లో కొమ్మలు పెట్టేసేయాలి, నాటేయాలి. నాటేసి దీనిపైన ఇంకొక గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ ని కవర్ చేసి పెట్టేసేయాలి. కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం దానికి రోజు వాటర్ వేయనక్కర్లేదు. ఎప్పుడైనా డ్రై అయిపోతే మాత్రం, లేకపోతే ఒక 7 days కి ఒకసారి కొంచెం వాటర్ స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ గుర్తుండదు అని అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కి కొంచెం సాయిల్ ఇలా స్ప్రే చేసుకోవాలి. శాండ్ సాయిల్ ని స్ప్రే చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒకవేళ మూత తీయడము పెట్టడము ప్రాబ్లం అవుతుంది అని అంటే ఈ గ్లాస్ ని డైరెక్ట్ గా ఒక వాటర్ బౌల్ లో దింపేసేయాలి. దింపేసి మళ్ళీ కాసేపు తీసేసేయాలి. డ్రైన్ హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవుట్ అయిపోతుంది. అలా చేసుకొని పెట్టుకుంటే ఒక 20 days కి కొమ్మలు ఇలా చిగుళ్ళు వచ్చేస్తాయి అనమాట, చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఒక 20-25 days తర్వాత మనం తీసి చూస్తే ఫ్రూట్స్ అన్ని బాగా డెవలప్ అయిపోయాయి ఈ హైబిస్కస్ కి అయితే. ఈ రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 days తర్వాత ఈ రూట్స్ డెవలప్ అయిపోయాయి. ఈ రూట్స్ ఇప్పుడు వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం మామూలు సాయిల్ లో ఏదన్నా పెట్టేసుకోవచ్చు. సాయిల్ మిక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వర్షాకాలం సాయిల్ మిక్స్ ఒకసారి చూడండి. అది అన్ని ప్లాంట్స్ కి కూడా బాగా పనికొచ్చే సాయిల్ మిక్స్ అన్నమాట. ఆ సాయిల్లో పెడితే మనకి ప్లాంట్స్ చాలా హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట, ఈజీగా గ్రో అయిపోతాయి. ఎక్కువగా పెస్ట్ అటాక్ కూడా అవ్వవు, ఇంకా ఫంగస్ కూడా రాదు, రూట్ రాట్ కూడా ఏం రాదనమాట. ఇప్పుడు వాటర్లో అయితేనేమో కొన్ని కొమ్మలు వాటర్లో ఉండవు, కానీ ఇలాంటి శాండ్ పద్ధతిలో మాత్రం ఏ కొమ్మలైనా పెట్టుకోవచ్చు. ఈవెన్ ఆకుకూరలు కూడా పెంచేసేయచ్చు, ఇలాగా బచ్చల కూర ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెంచేసుకోవచ్చు.
ఇంకా వాటికి పెస్ట్స్ అవన్నీ అటాక్ అవ్వకుండా మనం ఈ కవర్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అలాగే దీనికి పెస్ట్స్ అవన్నీ కూడా ఏం అటాక్ అవ్వవు. అలాగే వేరే మనం సాయిల్లో వేరే మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఫర్టిలైజర్ వేస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటి స్టెమ్ కటింగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఇలాగ సపరేట్గా మనం ఓ చిన్న గ్లాస్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్రాపగేట్ చేసుకుంటే ఇవి తొందరగా ప్రాపగేట్ అవుతాయి. వీటికి ఏం డిస్టర్బెన్స్ కూడా ఉండదు. డైలీ వాటర్ ఇవ్వం కాబట్టి డైలీ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. అలాగే గాలికి కానీ లేకపోతే వేరే వాతావరణం ఎఫెక్ట్ అవ్వటం కానీ ఎక్కువగా అవ్వదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ లిడ్ పెట్టేసి పెడతాం కాబట్టి. సో ఫంగస్ రావటం కానీ అలాంటివన్నీ ఏముండవు. శాండ్ వేసాం కదా, వాటర్ కింద సీప్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. దీంట్లో ఎక్కువగా స్టోర్ అవ్వదు. సో అలాగా లైట్ వెయిట్ సాయిల్ యూస్ చేసుకుంటే చిన్న చిన్న బాల్కనీ ప్లేసెస్లో మనం ఈజీగా ప్లాంట్స్ని పెంచేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా అయితే హైబిస్కస్ వాటర్లో పెంచిన తర్వాత వాటికి రూట్స్ వస్తాయి అనమాట. కొన్ని రోజులకి ఒక 20 డేస్కి అలాగా రూట్స్ వస్తాయి. అవి సాయిల్లో పెట్టేస్తే చాలా బాగా పెరిగాయి. అలా చాలా హైబిస్కస్ నాకు సక్సెస్ఫుల్ అయ్యాయి అనమాట. అయితే కొన్ని స్టెమ్స్ వాటర్లో పెడితే పాడైపోతాయి. నైట్ క్వీన్ వాటర్లో పెడుతూనే తీస్తున్న కొద్ది ఏమవుతుందంటే దాని పైన బార్క్ లాగా స్కిన్ లాంటిది ఉంటుంది కదా, అది మెత్తబడిపోతుంది అనమాట. నాచుగా అయిపోతుంది, తొందరగా వాటర్ కూడా పాడైపోతుంది అనమాట. కానీ కొన్ని స్టెమ్స్ అయితే వాటర్లో పెడితే చాలా బాగా వస్తాయి. ఈ శాండీ సాయిల్లో మనం ప్రాపగేట్ చేసామనుకోండి, మనకి ఈజీగా కొమ్మలు ప్రాపగేట్ అవుతాయి. సో ఇంత ఈజీగా ఎవరైనా పెంచేసుకోవచ్చు. కొత్త బిగినర్స్ కూడా ఇలాగ ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనం 100% ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.